ఇది కాక కొత్తగా ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక ఇంకా ఎక్కడన్నా మరి పిలిచినా పిలవకపోయినా ఆయనంతటా ఆయనే పిలిపించుకొని పోతారో తెలియదు కానీ అక్కడికి పోతున్నారు. ఈ మూడు చూసిన తర్వాత మాకు అనిపిస్తున్నది ఏంటంటే ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు కనపడేది కళ్ళ ముందు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్సీపీకి రాబోతోంది అన్న విషయం స్పష్టమైన తర్వాత అది మామూలు ఆర్గ్యుమెంట్లో నిలబడదు. కాబట్టి మా వరకు మేము బ్రహ్మాండంగా చేశాము, ఇంత బ్రహ్మాండంగా చేసిన తర్వాత కూడా ఇవి మనది పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ ఆయన లిస్టు చదివి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంత ల్యాండ్ స్లైడ్ వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ఏదో ఈవీఎంల లోపం వల్లనే, అదర్వైజ్ ఈ రిజల్ట్స్ ఎట్లా వస్తాయి అని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు అని మామూలు జనంలో ఒక అనుమానం రావాలనేది ఆయన కోరికలాగా ఉంది. అందుకోసమే డ్రిల్ చేయడం మొదలు పెడుతున్నారు. ఆ డ్రిల్ చేసిన దాన్ని ఆయన అనుకూల మీడియా దాన్ని తోస్తూ ఎక్కిస్తుంది. అందుకే ఫస్ట్ 2 days ఉన్నదానికి మెల్లగా ఏదో ఏం లేని ఎందుకంటారు, ఈయన ఏం లేని ఎందుకంటారు, ఏదో ఉంది అనేది మొత్తం మొదలైంది డిస్కషన్. 2, ఇది ఎవరిని నమ్మించడానికి? ప్రజలను నమ్మించి లాభం లేదు. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు, ఓట్లు వేసినారు, వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అనేది. ముందు క్యాడర్ చల్లా చెదురు కాకుండా మొన్న ఎప్పుడో కర్ణాటక పోతూ కర్నూలు దగ్గర ఆగి రమ్మంటే 10 మంది రాలేదంట. 14 మందికి కానీ పోటీ చేసిన వాళ్ళు 9 మందో 10 మందో అక్కడే అయిపోయింది, గాలిపోయింది, ఎవడు కేర్ చేయట్లేదని. అంత సీనియర్ నాయకులు, కీలకమైన నాయకులు, ముఖ్యమైన వాళ్ళు, ఎవరో ఆషామాషిగా వచ్చిన క్యాండిడేట్లు కాదు. దాంతో ఆయనకు అర్థమైంది రిజల్ట్ కౌంటింగ్ జరిగేలోగానే వీళ్ళు నిలబడతారా లేరా లెక్కలేక వేసుకోవట్లేదు అని. సో ఇప్పుడు ఆయన తమ్ముళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాడు. తెలుగుదేశం పార్టీ రేపు గెలుస్తాం, 150 సీట్లు వస్తాయి, రాలేదు అంటే ఆ ఈవీఎం మెషిన్లను మా జగన్మోహన్ రెడ్డి దానిలను అన్నిటినీ స్క్రూలు ఓడదీసి దాన్ని బిగించేసి ఏదో చేశారు, లోపలికి ఎక్కిచ్చారు. దాని ప్రోగ్రామింగ్ ఏదో మార్చేశారు, ట్యాంపర్ చేశారు. దానికి ఈసీ కోఆపరేట్ చేసింది. ఇదిగో ఈ ఉదాహరణలన్నీ ఉన్నాయి. లేకుంటే మీరే చెప్పండి తమ్ముళ్ళు, ఇంత చేసిన తర్వాత ఏదో అత్యవసర దీంతో వాడు ఎవరెవరు వచ్చినా అర్థం ఉంటుంది. కానీ ఇంత ల్యాండ్ స్లైడ్ దీంతో ఇంత మార్జిన్లతో ఆ పార్టీ వచ్చిందంటే దానికి ఇంతకు మించి ఏం కారణం ఉంటుందని తన తమ్ముళ్లకు నచ్చజెప్పుకోవడానికి, వాళ్ళు ఎక్కడికి జంప్ అయ్యి ఏం పోతారో అనే భయంతో. అలాగే మేము ఇక్కడికే కన్ఫైన్ కాలేదు, నేషనల్ లెవెల్లో కూడా మా పార్టీ ఉంది కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఈ పార్టీ ఏం చిన్న భిన్నం కాదు, ఇంకా 10 ఏళ్ల పాటు ఉంటుంది, అవకాశం ఉంటే సెంటర్లో గవర్నమెంట్లో కూడా వస్తుంది అని చెప్పడం కోసం బయట టూర్లు, ఈ హడావుడంతా ఎక్కువ పెంచాడనేది అర్థమవుతుంది. అంతకుమించి అయితే వేరే కారణం కనపడలేదు. అయితే జనం చూసినారు, ఇది చూశారు కాబట్టి ఎవరు నమ్మట్లేదు. ఒకప్పుడు అసలు దాన్ని ఏమంటారు, ఎన్నికల తర్వాత కనపడే అటువైపు నిజంగా అలాంటిది ఏమన్నా ఉంటే ఆ క్యాండిడేట్స్లో ఉన్న కొంతమందిలో కనపడేది కూడా అది కూడా లేదు. పత్రికలు అవి చూస్తుంటే ఆ రివ్యూకి వచ్చిన వాళ్ళే ఓపెన్గా చెప్తున్నారు క్లియర్గా ఇట్స్ గోయింగ్ టు బి ల్యాండ్ స్లైడ్ అనేది. కాబట్టి దీని మీద ఎవరన్నా అనుమానాలు ఉంటే ఎట్లుండాలి, ఎన్నికలు జరిగిన తర్వాత హుందాగా ఏం జరిగినా సరే మంచిదే, ప్రజలు వాళ్ళ మంచిగా ఓటేశారు, 80% వేశారు, లెట్ us వెయిట్ ఫర్ ది రిజల్ట్ అనాలి. రివ్యూ చేసుకోవచ్చు. ఏం రివ్యూలు, ఎక్కడైనా మన అభ్యర్థులు ఏమైనా పొరపాట్లు చేశారా, పార్టీ ఏమైనా పొరపాట్లు చేసుకోవచ్చు, అది ఇంటర్నల్గా జరిగేవి. అంతేగాని ఒక పక్క మేము గెలిచేస్తున్నాం 150 సీట్లు, ఇంకో పక్క ఏమో ఈవీఎంలు పనిచేయలేదు, ఇంకో పక్క ఏమో కోర్టుకు పోయి మేము దాని మీద సాధిస్తాం, అక్కడ సుప్రీంకోర్టుకు పోయి అక్కడ ఏదో కొత్త జడ్జిమెంట్ తీసుకొస్తామని అక్కడికి పోయి హడావుడి చేసి నానా రాద్ధాంతం చేసి ఇవి చేసేసి ఆఖరికి చూపాలంటే ఎవరిని బెరమ పెట్టాలనుకుంటున్నాం అంటే ఇన్నేళ్లుగా ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు 4-5 ఏళ్ల పాటు. ఈరోజు ఇప్పుడు కనీసం పార్టీ నిలబెట్టుకోవాలని వీళ్ళను మభ్యపెట్టాలని చూస్తున్నది అయితే ఖాయంగా కనపడుతుంది. అందుకు స్కోపు లేదు. రేపు ఈ ఎన్నికల తర్వాత, ఈ రిజల్ట్ తర్వాత లీవ్ అలోన్ నేషనల్ పిక్చర్, నేషనల్ కాదు, స్టేట్ కాదు, ఎక్కడ కూడా అది ఆ రూపంలో ఉండడం కష్టం, ఈయన నాయకత్వం ఇలా నిలవడం కష్టం అనే విషయం ఆ తమ్ముళ్ళు గుర్తించాలని కోరుతున్నాం. ప్రజలు దీని గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈసారి ఇచ్చే తీర్పు ఆయనకు రాష్ట్రంలోనే కాదు, కావాలంటే ఎక్కడికైనా అడ్వైజర్గా ఇంకెక్కడైనా ఫారిన్ కంట్రీ ఎక్కడం పోవచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్కు, అక్కడైతే ఇంకా దీని గురించి తెలియదు. కానీ ఈ ఎలక్షనీరింగ్ అనే దాంట్లో, మ్యానిపులేషన్ అనే దాంట్లో మీడియాను పెట్టుకుని 10 ఏళ్ల పాటు ఎట్లా చక్రం తిప్పచ్చు అనేది అక్కడెక్కడ నాకు చెప్పడానికి కుదురుతుందేమో అని ఇక్కడ మొత్తం ఆయన అంతరంగంతో సహా ఆయన మనిషి మొత్తం ఎక్స్రే తీసినట్టు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈసారి ఆయన ఆటలు సాగమనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ.